వీడియో దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ మరి టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వంలో మన ఒక దివ్యాంగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి మన ఒక కూటమి ప్రభుత్వాన్ని వచ్చే నెల 3వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కావున ఈ ఒక దినోత్సవానికి ముందుగానే మన ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించాలి. దానితోపాటు దివ్యాంగుల దినోత్సవం రోజు మనం గత 25వ తారీఖు నాడు ఏదైతే దివ్యాంగుల వారోత్సవ సభ కార్యక్రమం పెట్టుకున్నామో ఆ ఒక సభలో దివ్యాంగులందరికీ 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పి కొన్ని డిమాండ్స్తో మనం పెట్టి ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ మరి దివ్యాంగుల దినోత్సవం రోజు మరి చైర్మన్ని అదేవిధంగా దివ్యాంగుల యొక్క సమస్యల్ని మరి దృష్టిలో పెట్టుకొని ప్రకటన చేయాలని చెప్పి మరి తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో దివ్యాంగులకి చిన్న చూపు చూశారు. దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా చేయకుండా అవమానపరిచారు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం అలాంటి పొరపాట్లు చేయకుండా దివ్యాంగుల దినోత్సవం ఘనంగా చేయాలని చెప్పి కూటమి ముఖ్యమంత్రి వర్యుల్ని, కూటమి ఉప ముఖ్యమంత్రి వారిని మరి తెలియజేస్తూ ఉన్నాం. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. అమ్మా